ఆహా, ఆదివారం పూట అదరగొట్టే స్టైల్లో కుండ బిర్యానీకి ఏర్పాట్లు రెడీ అయిపోయినాయి. ఇంకా మూత మూసుడు, పొయ్యి మీద పెట్టుడు, మగ్గిచ్చుడు, మొక్క మూతికేసి లాగుడు, కుమ్మేయడమే ఇంకా. సరిపోయింది. ప్రశాంతంగా కాలువ దాటుతున్న ఆంటీ పీస్ మొత్తం ఒక్క నమస్తే ఎలా స్మాష్ చేసిందో చూడండి. ఊరేగింపులో బ్యాండ్ బాజా పెట్టారు. అయితే ఇక్కడ ఈ మనిషి చూడండి. యాంద్రా అయ్యా, ఏం చేస్తున్నావు? పాపం డోళ్ళకి పోయినట్టుంది. ఇక పైసలు ఇచ్చినందుకు ఏదోటి చేయాలి గాని ఇలా చేస్తున్నట్టున్నాడు. సూపర్ రా, సూపర్, బాగా కొడుతున్నావు. రీసౌండే. మీరు ఇప్పటి వరకు టీ గ్యాస్ స్టవ్ పైన పెట్టడం చూసుంటారు, ఎలక్ట్రిక్ స్టవ్ పైన పెట్టడం చూసుంటారు. అయితే ఎక్కడ చూడండి మాస్. ఏంటి మరి బుర్ర పెట్టి వాడుకోవాలా దేన్నైనా? ఎట్టాగో మసులుతున్న నూనె ఉండగా మళ్ళీ మంటెందుకు బొక్క? మామూలు వాడకం కాదు ఇది. ఇక్కడ వీళ్ళందరూ చక్కగా ఫోటో దిగుతున్నారు. అయితే నార్మల్ గా దిగితే ఏమొస్తుంది మజా? స్టెప్ ఫోర్స్ తో దిగి సూపర్ అనిపించుకుందామని బెండ్ అయ్యి బేభత్సం అయిపోయారు పాపం. తీయండి లేపండి పాపం. ముందు పడిన పరిస్థితి ఏంటో చూడండి ముందు. అయోమయం, గందరగోళం అనే మాట వినుంటారు. అయితే కొంతమంది గందరగోళం చేస్తే అయోమయం అయిపోతుంటారు. ఇక్కడ ఈ పెళ్లి కొడుకులాగా ఒక్కసారిగా అందరూ అరిచేసరికి కన్ఫ్యూజ్ అయిపోయి మెల్లో కట్టాల్సిన తాళిని చూడండి ఏం చేశాడు. మరి ఎంత కన్ఫ్యూజ్ అయితే ఎలా స్వామి? పాపమయ్యా. ఈ ఫ్రేమ్ ని చూసి ఎవరైనా ఏమనుకుంటారు? ఏమనుకుంటారా? గోడ ఉంది, గోడకు ఫోటో తగిలిచ్చుందా అనుకుంటారు. అయితే అది అనుకునే మన పొరపాటు. అట్లుంటది మరి. వీళ్ళ క్రియేటివిటీతో అరుపులు పుట్టించేశారంతే. ఏం వాడకం రా స్వామి. మెయిన్ బోర్డ్ ని కవర్ చేయడానికి మతి పోగొట్టే ఐడియా వేశారు. సూపర్ రచింట్. కొంతమంది స్వాగ్ ఉంటది మాస్టారు, మామూలుగా ఉండదు, మతి పోగొట్టేస్తారంతే. ఇక్కడ ఈ ఎర్ర సొక్కా మాస్టారు స్టైల్ గా నడుచుకుంటూ వెళ్లి చెయ్యి జాపితే మంచి ఊపి మీద డాన్స్ ఆడడానికి లేచిన లేడీకి షాక్. పాపం అయ్యా, పాపం డాన్స్ వేయడానికి చేయిచ్చాడు అనుకుంది. చైర్ కోసం స్కెచ్ చేశాడు. క్రేజీ అయ్యా. కొంతమంది ఎలా అంటే మైండ్ కి చక్కగా ముసుగేసి ఏదో లోకంలో ఉంచుతారు, ఈ లోకంలో ఆగమైపోతారు. ఈయనలాగా చూసుకోవాలిగా అన్న. కుర్చీ కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోవాలిగా. ఏంట్రా ఇది? ఎవడ్రా ఇది రే? వేసుకోవడానికేనా ఇది? ఎవడ్రా ఇది డిజైన్ చేసింది అసలు? డ్రాయర్ ని దారుణం చేశారు కదరా. ఐడియా వేసినోండి అనుకోవాలి గొప్పోడురా స్వామి అని. ఎక్కడైనా ఎప్పుడైనా ఒక్క తీటగాడు చాలు మొత్తం అంతా అల్లకల్లోలం చేసేయడానికి. ఇక్కడ ఈ కుర్రాడు కుదురుకొండక పాంప్లెట్ గాల్లోకి ఇసిరాడు. అయితే ఒక్క క్షణం తర్వాత చూస్తే ఒక్కడి దెబ్బకి మొత్తం అంతా రచ్చ రచ్చ అయిపోయింది. ఆడు గదిలిచ్చాడు, వీళ్ళు రెచ్చిపోయారు. ఇంకా తగ్గేదే లేదు. ఒరే బాబు ఏంట్రా ఈ వాన? జాగ్రత్తగా పోవాలి, జారిందంటే జాయింట్లు ఇరిగినట్టే అని అనుకున్నంత పని జరిగింది పాపం. ఆటలు ఎప్పుడు అనుకున్నట్టే సాగు అన్నట్టు ఇక్కడ ఈ అన్న వచ్చిన టైర్ ని వచ్చినట్టు వారిని యాషాలో అనేలా తన్ని మరీ పంపిస్తున్నాడు. సాగింది సదా తీరింది. పాపం హీరో రేంజ్ లో హెచ్చు చేసి చివరికి జీరో అయ్యాడు. టైం బ్యాడ్ ఉందంటే ఊరికే అలా వంగిన ఓనం అయిపోవడమే, ఇలా ఆగమైపోవడమే. అయ్యో. ఇక్కడ ఈ చెఫ్ బాబు చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడో మొత్తానికి వేస్ట్ చేస్తున్నాడో ఏం అర్థం కావట్లా. చేసే దాంట్లో సగం కిందే పోస్తున్నాడు, చాండాలం చేస్తున్నాడు. ఈ మాస్టర్ చేసే వంట కన్నా వేస్టే ఎక్కువ ఉన్నట్టుందే. ఈ చిత్రాన్ని చూస్తే మాత్రం బహుచిత్రంగా షాక్ అయిపోతారు, బేభత్సం అయిపోతారు. మరి ఖాళీ లేదయ్యా, ఏం చేయాలి? మీరు ఇప్పటి వరకు ఎన్నో సార్లు టోల్ గేట్లు దాటుంటారు గానీ ఇటువంటి టోల్ గేట్ ని మాత్రం ఎప్పుడు చూస్తున్నారు? ఎవడరా ఇది పెట్టింది రే? బేసిక్ గా కొంతమంది ఎలా అంటే బయటకు వచ్చేటప్పుడు బుర్ర భద్రంగా ఇంట్లో వదిలేసి వస్తారేమో అని ఈవిడ లాంటి వాళ్ళని చూస్తే అనిపిస్తుంది. పార్కింగ్ చేయబోయి పెంట చేసేసింది. ఇంకా దాన్ని ఏం చేయలేం అనుకోవడం కాదు. ఆ చెట్టు ఎంత ఉంది, ఈవిడ ఎంత ఉంది, ఆ చెట్టు మీద కుస్తీ పడుతుంది చూడండి. బుర్ర పాడు. ఇప్పుడు ఏంటంటే ఆ చెట్టుని అక్కడి నుంచి పీకేసి కారుకి స్క్రాచ్లు పడకుండా బయటకు తీయాలి. నైస్. కింద లక్కుండాలే గానీ కింద పడినా గానీ వాటంతటా అవే అన్ని క్రేజీగా అయిపోతుంటాయి. ఇదిగో ఇలా గోల ఆపడం కాదు, గోల పెట్టించేసాడు అంతే. వరదలు వచ్చి ఇల్లంతా మునిగిపోయింది. మరి తడవకుండా జాగ్రత్తగా అడుగులు అడిగేసుకుంటూ దాటేస్తున్నారు. ఈ తెల్ల సొక్క ఆయన జాయిగా వెళ్ళిపోయాడు. పసుపు సొక్క ఆయన ఫస్ట్ స్టెప్ కే ఫసక్ అయిపోయాడు. అంత జాగ్రత్త చేసి మొత్తానికి వృధా అయిపోయింది. మరి బాగా వర్షం పడినప్పుడు కారుల్లో బస్సుల్లో ప్రయాణం అంటే ఖచ్చితంగా వైపర్ ఉండాల్సిందే, లేకపోతే పక్క కాపాల్సిందే. కానీ ఇక్కడ చూడండి, ఉందా అంటే ఉంది, కానీ ఉపయోగం లేకుండా ఉంది. పాపం ఆ డ్రైవర్ దాన్ని ఎందుకు ఆన్ చేశాడో ఆయనకే తెలియదు. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సూపర్ కామెడీ అనో, క్లాపర్ కామెడీ అనో, స్లాపర్ కామెడీ అనో మీకు అనిపించింది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. మీరు ఇప్పటి వరకు ఎంతో మంది క్రికెట్ పిచ్చోళ్ళని చూసుంటారు కానీ మరీ ఎంత పిచ్ ఎంట్రా అనిపించే పిచ్చోళ్ళని ఎక్కడ చూడండి. మామూలు మాస్ కాదు ఇది, వేరే లెవెల్ అంతే. పెళ్లిలో క్రికెట్ డిస్ప్లే ఏంటయ్యా క్రేజీ కాకపోతేను. ఇక పెళ్లి ఎవడు చూస్తాడు? పైన వాళ్ళ పని వాళ్ళదే, కింద వీళ్ళ పని వీళ్ళదే. ఒకటే రచ్చ. దీన్నే అంటారు మరి క్రికెట్ పెచ్చ అని. మీటింగ్ జరుగుతుంది, సీరియస్ గా స్పీచ్లు నడుస్తున్నాయి. సూటు సార్ వచ్చి నీట్ గా కూర్చుందామని బుక్కు తీసి బొర్జ సర్ది ఆనిచ్చాడో లేదో అస్సాం. వీళ్ళు చూడండి, పెద్దగా రియాక్షన్ కూడా లేదు. వాతావరణం ప్రశాంతంగా ఉంది, అంతా సాఫీగా అయిపోద్ది అనుకుంటే అమాయకత్వమే. అక్క సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిందంటే ఆగమే. అయ్యో ఏందక్క ఇది? పాపం అంకుల్ని ఒక్క దెబ్బకి హడలెత్తించేసిందంతే.
నడుచుకుంటూ వస్తున్న ఈ అంకుల్ ముక్కు గమనించండి, యూనిక్ గా ఉంటది. అచ్చు కార్టూన్ లో ముక్కులా లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గుడ్డిగా రాసేటోళ్ళు ఉంటారు, లక్ ఉండాలి అనుకుని రాసేటోళ్ళు ఉంటారు, కిక్ వచ్చేలా రాస్తా అని ఇక్కడ ఈ పిల్లగాడు అంటున్నాడు. రే ఎవరు రాను వరే, మరి ఎంత దారుణంగా ఉన్నావు కదరా. మరి స్పెషల్ గా ఈ ఎగ్జామ్స్ కోసమే డిజైన్ చేసినట్టుంది ఈ పెన్ను. మీరెప్పుడూ చూడని విధంగా ఇక్కడ చూడండి, మార్కెట్ మధ్యలో రైల్వే ట్రాక్. అయితే మీరు షాక్ అవ్వాల్సింది దానికి కాదు, దీనికి. ట్రైన్ స్లో అయితే చాలు ఈ షాప్ వాళ్ళు కత్తులు పట్టుకుని నుంచుంటారు మాస్. అలా దేనికిరా అంటే కొంతమంది సోంబేగాళ్ళు చెయ్యి బయటకు పెట్టి అందినంత లాక్కుపోతున్నారని. ఇప్పుడు పెట్టండి రా చెయ్యి, బయటకు వచ్చిందంటే వెయిట్ పడినట్టే. ఇక్కడ ఈ బాబు సైకిల్ తొక్కే స్టైల్ కి ఎవడైనా సైకి అయిపోవాల్సిందే. రే ఏంట్రా అదేం తొక్కుడురా రే. ఏదో టేస్ట్ చేయాలన్న ఆతృతలో హడావుడిగా నోట్లో పెట్టేసింది గాని పెట్టాక పొగలతో సగలే ఇంకా. కానీ ఈ క్రాస్ అయ్యే కారుని అలా పైకి చూస్తే మైండ్ క్రాస్ అయిపోద్ది. రే డాగి రాజా, ఈడు చూడండి మామూలు మస్తీ చేయట్లా. ఎంజాయ్ చేస్తున్నావు కానీ. పెరుగుతున్న టెక్నాలజీతో కొత్త డిజైన్లతో మోడల్ కార్లు వస్తున్నాయి గానీ ఇదేందయ్యా ఇది అనిపించే మోడల్ ని ఇక్కడ చూడండి. మరి ఇది మామూలు కారు కాదన్నమాట, బౌన్సింగ్ కార్ ఇది. సైజు చూసి అంచనా వేయకండ్రా, స్ట్రింగులు తెంపేస్తా. స్టామినా ముఖ్యం రా. మామూలుగా ఎక్కడైనా షూ సైజ్ దొరకపోతే వేరే షూస్ చూపిస్తారు. అయితే ఇక్కడ ఈ షాప్ ఆమె చూడండి, ఏకంగా సైజులే మార్చేస్తుంది మాస్. మరి ఎలా ఉన్నావు ఏందక్కు. లక్ ఎలా ఉంటుందనేది కళ్ళకి కట్టినట్టు ఎప్పుడైనా చూసారా? చూడకపోతే ఇక్కడ చూస్తారు. వారమ్మో, 2 సెకండ్ల గ్యాప్ లో తప్పింది ఇది. ఎక్కడో జరుగుతున్న కన్స్ట్రక్షన్ వర్క్ నుంచి ఇక్కడికి దూసుకొచ్చింది. మీరు మ్యూజికల్ నైట్స్ లో మ్యాజికల్ లైట్స్ ని చూసుంటారు గానీ ఫర్ ద ఫస్ట్ టైం మ్యాజికల్ గుండ్ని ఇక్కడ చూడండి. లైట్స్ కున్న పవర్ ఇది. పెళ్లి ఆఖరి ఘట్టానికి వచ్చింది. ఇంకా తాళి కట్టే టైంలో ఫోటోగ్రాఫర్ పొజిషన్ అందుకుని ఫోకస్డ్ గా నుంచున్నాడు. పంతులు ఒక్క దెబ్బకి హడలెత్తించేశాడంతే. మండే మంటని బగ్గుమనిపించాడు, గంతైపించాడు. పంతులు రాక్స్, ఫోటోగ్రాఫర్ షాక్స్. మీరు గానా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలే వస్తాయి. వావ్. ఇక్కడ ఈ మేస్త్రి ఎవడో గానీ మామూలు వావు కాదు, వేరే లెవెల్ వావ్ అంతే. మెట్లు కట్టాయా అంటే జారుడు బల్ల కట్టాడు. చూడవయ్యా, డిజైన్ గీసిచ్చారు. ఇక్కడ ఎట్టుందో అట్టే కట్టాం. స్వామి తిప్పు. బుర్ర వాడకుండా గుడ్డిగా చేసేస్తే ఇలానే ఉంటది. కొంతమంది అమాయకత్వం చూస్తే అయ్యో అని తలబట్టుకోవాలా, అయ్యయ్యో అని జాలి పడాలా ఏం అర్థం కాదు. అలాంటి అమాయకురాలు ఇక్కడ ఈ మేడం కూడా. కార్ అడ్డొచ్చిందని ఫుట్ పాత్ నుంచి ఇంటి లోపలికి వచ్చింది. ఆ గేట్ లాక్ అవుతుంది కూడా అర్థం కావట్లా. అయోమయంగా ఎక్కడ ఉన్నా అన్నట్టు ఎత్తుక్కుంటుంది. ఏముంది లేక పడుకో. ఇదేంది ప్లగ్ లో పెట్టకుండా తిరిగేస్తుంది. కొన్ని ఇళ్లకి బాల్కనీలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఈ ఇంటికి బాల్కనీ మాత్రమే ఉంది. తెలివి ఉండాలే గానీ టెక్నాలజీ ఎందుకురా. ఆ మిషన్ లో మీకు కావాలేమో, నాలాంటి తెలివైనోడికి అక్కర్లా. நீங்க ஒரு வில்லேஜ் விஞ்ஞானி பாஸ். மூஞ்சிக்கு முன்னால புகழாத, அது எனக்கு பிடிக்காது. పాపం ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఎవరికి రాకూడదు. పశువులు 2 ఈ శిశువుల్ని లాక్ చేసేసింది అంతే. ఏంట్రా ఇది ఎంతసేపు కిక్కు కొట్టినా స్టార్ట్ అవట్లా. మరి జూమ్ చేసి అక్క పనడుతనం చూస్తే వాదిది ఇది వాదిది. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.